ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. ఈరోజు మరో ప్రత్యేకత, భాద్రపద మాస ప్రారంభం. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి భాద్రపద శుద్ధ పాడ్యమి, ఉదయం 7:50 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ విధియ. వారం సోమవారం లేదా బుధవారం. నక్షత్రం ఉత్తర, తెల్లవారుజామున 5:18 వరకు ఉంది. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం కర్కాటక క్షేత్రంలో, రవి సంచారం సింహ క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, శుక్ర సంచారం కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శుక్రుడికి నీచ స్థితి, శని సంచారం స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విద్యాపరమైనటువంటి విషయాల్లో ప్రావీణ్యత ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. పెట్టుబడులు రాణిస్తాయి. నియమంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మహిళలు ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. పిల్లల విషయంలో అభివృద్ధి మహిళలకు ఆనందానికి దారితీస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో క్రీడారంగం వారు కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు అన్ని రంగాల వారికి వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేదనకి గురి చేస్తాయి. మహిళలు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. మంచి అవకాశాలు విద్యార్థులు క్రమక్రమంగా పొందగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి క్రమక్రమంగా లాభిస్తాయి. మంచి అవకాశాలు క్రీడారంగం వారు పొందినప్పటికీ ఆలస్యంగా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రశాంతత తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆకస్మిక కీచులాటలు ఇతరులతో ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తగ్గుతుంది. రాజకీయ రంగం వారికి ప్రతికూలత కొనసాగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకునేప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రతికూలంగా మారతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ సంయమనంతో వాటిని ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు, ముఖ్యంగా భూ సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సమస్యలు అధిగమించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆర్థిక విషయాలు మాత్రం కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో విద్యార్థులు విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు వృత్తిపరంగా లభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ఖర్చులు, ఆకస్మిక ఆదాయం విస్మయాలకి దారితీస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో లోపాలు కూడా సమాంతరంగా గోచరిస్తాయి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలపై అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. సంశయాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు స్థిరంగా కొనసాగించి అంతిమ విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉంటుంది. గృహ విషయాల అనుకూలం. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఓర్పు సహనంతో మహిళలు కార్యక్రమాలు నిర్వహించి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం న్యాయవాద వృత్తి వారు కలిగి ఉంటారు. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమాలు వృత్తిపరంగా వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. అతిశయోక్తి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కొనసాగుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. అవమానకర సంఘటనలు ఆకస్మికం. మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి కార్యక్రమ నిర్వహణలో స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. విద్యార్థులకి ప్రతిభ తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఆందోళన పెరుగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక వార్తలు ఇంపుని కలిగిస్తాయి. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. ఆర్థికంగా లాభిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. మహిళలకు సంతోష సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. క్రీడారంగం వారికి శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. విద్యార్థులకి మంచి నిర్ణయాల ద్వారా విద్యపై అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి.
వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి ఆర్థికంగా లాభిస్తుంది, వృత్తిలో బలాన్ని పెంచుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలకే తహతహ పెరుగుతుంది. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు క్రమక్రమంగా దగ్గరవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. మహిళలకు ప్రతిభ పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విజయాలు కూడా సాధించగలుగుతారు. విద్యార్థులకి విద్యపై అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఉంటుంది. శత్రు భీతి ఉన్నప్పటికీ, శత్రు వృద్ధి ఉన్నప్పటికీ పోటీతత్వాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అతిక్రమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కొనసాగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆశాజనకంగా మారతాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విశ్వాసంతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావడంతో ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు నత్తనడకగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి క్రమక్రమంగా మాత్రమే పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు మహిళలు నియంత్రించలేకపోతారు. వైద్య వృత్తి వారికి పొరపాట్లు వృత్తిలో కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలంగా మారుతాయి. పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా చోటు చేసుకుంటుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ సమర్థతతో ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అలసత్వం కొనసాగుతుంది. మహిళలకు గృహ విషయాలు అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారిని వేధిస్తాయి. క్రీడారంగం వారికి ప్రతికూలత ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి ప్రతిబంధకాలు ఆర్థికంగా తారసపడతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు.
ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు కలిసి రావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా లాభించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారపరంగా పెంపొందింప చేసుకుని ఆర్థిక విషయాలు సాధించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈ రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. భాద్రపద మాసంలో గుడాన్నము లవణము ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించాలని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. భాద్రపద శుక్ల పంచమి తిథిని ఋషి పంచమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఋషి పంచమి రోజు మహిళామణులు తులసి కోటలో మట్టి, రావి చెట్టు దగ్గర మట్టి, కొద్దిగా గోమయము, నువ్వులు తీసుకొని స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత గణపతికి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి అరటి పండ్లు, ఆవు నెయ్యి, పంచదార ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా చేస్తే గృహానికి సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా ఋషి పంచమి సందర్భంగా ఋషులను స్మరించుకుంటూ ఇంటి యజమాని అక్షింతలు కలిపిన నీటితో సప్తర్షుల పేర్లు చెప్పుకుంటూ తర్పణం ఇవ్వాలి. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పరివర్తన ఏకాదశి అంటారు. ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. భాద్రపద శుక్ల ద్వాదశిని వామన ద్వాదశిగా జరుపుకోవటం, వామన ద్వాదశి సందర్భంగా పెరుగు దానం ఇవ్వటం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. భాద్రపద శుక్ల చతుర్దశి తిథి నాడు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కాలంలో వచ్చే అన్ని సమస్యలు అధిగమించవచ్చు. భాద్రపద పౌర్ణమి నాడు ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించటం, ఉమామహేశ్వరులను పూజించి శివాలయంలో గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. భాద్రపద మాసంలో వచ్చే బహుళ పక్షాన్ని పితృపక్షము లేదా మహాలయ పక్షం అనే పేరుతో పిలుస్తారు. మహాలయ పక్షాల్లో పితృదేవతలు పరమపదించిన రోజు వాళ్ళకి తర్పణాలు ఇవ్వటం, శ్రాద్ధకర్మలు నిర్వహించడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు. భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. ఆ రోజు ఏకాదశి వ్రతం చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఆ రోజు బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి కాబట్టి గౌరీదేవిని బతుకమ్మ రూపంలో ఆరాధన చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. భూతగణములను అదుపు చేయగలిగినటువంటి శక్తి లేకపోతే దేవతల యొక్క ఆరాధన జరగదు. దేవతల ఆరాధన జరగదు ఒక ఎత్తైతే, దేవతలు కూడా భూతములకే అంటే పిశాచాది గణములకే ఉపకారం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటికన్నా బరువేది అంటే నిర్మాల్యం బరువు. నిర్మాల్యం అంటే నిన్నటి రోజు పూజ చేసినటువంటి పువ్వులు ఇవాల్టి రోజు సూర్యోదయానికి పూర్వం తీసేయాలి. అది ఒకవేళ ఏ కారణం చేతనైనా భర్తగారు పూజామందిరంలోకి ఆలస్యంగా ప్రవేశిస్తే అది ఎవరు చెయ్యాలి అంటే ధర్మపత్ని చెయ్యాలి. ధర్మపత్ని తప్పితే కొడుకు, తప్పితే కోడలు. యథార్థానికి పెళ్ళైపోయిన కూతురికి అధికారం లేదు. తండ్రి గారి పూజామందిరంలోకి వెళ్ళి నిర్మాల్యం తీయాలి అంటే మొట్టమొదట భార్య. భార్య కన్నా కూడా ఎవరు అంటే నిజానికి కొడుకు, తప్పితే కోడలు. వీళ్ళ ముగ్గురిది అధికారం. వీళ్ళు పూర్వం సూర్యోదయానికి ముందే నిర్మాల్యం తీసేయాలి. నిన్న రోజు పూజ చేసినటువంటి పువ్వులు తీసేయాలి. అలా తీయకపోతే మొట్టమొదట ఎవరు లోపలికి ప్రవేశించి పూజ చేస్తారు అంటే రాక్షసగణములు వచ్చి పూజ చేస్తాయి. రాక్షసగణములు వచ్చి పూజ చేశాయనుకోండి, వెంటనే ఈశ్వరుడు వాళ్ళని అనుగ్రహించేస్తాడు. అనుగ్రహించిన తరువాత మనం వెళ్ళి పూజ చేసామనుకోండి, మనం చేసిన పూజ పునఃపూజ అవుతుంది. పూజ వాళ్ళదే అవుతుంది. అందుకే మీరు చూడండి, పూజ ప్రారంభం చేసే ముందు ఒక మాట అంటాం, ఘంటానాదం చేస్తాం. ఎందుకు గంట వాయించడం? గంట వాయిస్తే దేవతలకు పిలుపు, శంఖాన్ని పూరిస్తే విజయానికి పిలుపు. ఒక్కొక్క దాన్ని మ్రోగించినప్పుడు ఒక్కొక్కరికి ఆహ్వానం చేసినట్టు. అది మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ చప్పుడుకి వాళ్ళు వస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు నిష్కారణంగా నిలబడి
సహాయం చేయండి సహాయం చేయండి అని గట్టిగా అరిచారనుకోండి, ఏమైందో అని చెప్పి 10 మంది పరిగెత్తుకొస్తారు, మీకు ఏదో ఆర్తి కలిగిందని. అలాగే ఒక అంబులెన్స్ మీద లైట్ వెలుగుతూ చప్పుడు చేస్తోందనుకోండి, లోపల ఎవరో ప్రమాదకరి పరిస్థితిలో ఉన్నారు అని అర్థం. ఒక ఫైర్ ఇంజిన్ వెళుతూ గంట కొడుతోందనుకోండి, ఎక్కడో అగ్నిహోత్రం అంటుకుంది, అది ఆర్పడానికి ఎడుతోంది అని గుర్తు. పూజా విధానంలో కూడా ఎప్పుడెప్పుడు ఏ వాద్యాన్ని అనుసంధానం చెయ్యాలో ఉంటుంది. గంట వాయించి ఒక మంత్రం చెప్తాం, ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటాం. అంటే దాని అర్థం ఏమిటంటే, ఉత్తిష్టంతు భూతపిశాచాః, మీరు మాకన్నా ముందు వచ్చి పూజ చేసేద్దామని కూర్చున్నారేమో, మేమే పూజ చేసుకుందాం అనుకుంటున్నాం. ఉత్తిష్టంతు, మీరు లేచి వెళ్ళిపోండి. ఎందుకని? బ్రహ్మకర్మ సమారభే, మేము పూజ చేద్దాం అనుకుంటున్నాం. అవిరోధేన, మీకు మాకు ఏం విరోధాలు శత్రుత్వాలు లేవు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము పూజ చేస్తాం అని గంట వాయిస్తే ఏమవుతుందంటే దేవతలు వచ్చి కూర్చుంటారు. రాక్షస గణములు పిశాచ గణములు లేచి వెళ్ళిపోతాయి. భూతగణములను అదుపు చెయ్యలేదనుకోండి, అవి దేవతా కార్యాన్ని చెయ్యనివ్వవు, దేవతా కార్యాన్ని భంగం చేసేస్తాయి. అందుకే భూతగణములను అణిచిపెట్టడం చాలా చాలా అవసరం. చాలామంది తెలియక భూతగణాలకి అధిపతి అంటే అది పెద్ద విశేషం ఏముందనుకుంటారు. చాలా తేలిక దేవతాగణాలకి ఋషులకు ఆధిపత్యం వహించడం. చాలా కష్టం భూతగణాలకి ఆధిపత్యం వహించడం. అందుకే ఎవరు భూతగణములకు అధిపతి అయి ఉంటాడో వాడికి మిగిలిన వాళ్ళందరూ నమస్కారం చేస్తారు. ఆయన అనుగ్రహం లేకపోతే అసలు మిగిలిన వాళ్ళ కార్యక్రమాలు జరగవు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.